నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం। నా పేరు విజయ। నేటి ముఖ్యాంశాలు। సైబర్ నేరగాళ్లపై అప్రమత్తంగా ఉండాలి। ఇంటింటికి కెనరా బ్యాంక్ సేవలు అందించడమే లక్ష్యం। అవగాహన ర్యాలీ। ఇంటింటికి కెనరా బ్యాంక్ సేవలు అందించడమే లక్ష్యమని కెనరా బ్యాంక్ అవగాహన ర్యాలీ కార్యక్రమంలో మేనేజర్లు వినోద్, శిరీష్ పేర్కొన్నారు। మంగళవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక కెనరా బ్యాంక్ 1, కెనరా బ్యాంక్ 2ల మేనేజర్లు వినోద్, శిరీష్ వారి సిబ్బంది క్షత్రియ కార్యాలయం వద్ద కర్నూలు నుండి హుసేన్ వలీ, నరేష్, చిరంజీవి, పాత్రియ కార్యాలయం నుండి సూర్యతేజ పాల్గొని ప్రజలకు అందిస్తున్న కెనరా బ్యాంక్ సేవలు, ఇంటింటికి కెనరా బ్యాంక్ సేవలపై కెనరా బ్యాంక్ నుండి పట్టణంలోని సోమప సర్కిల్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు। ఈ సందర్భంగా మేనేజర్లు వినోద్, శిరీష్ మాట్లాడుతూ తెలియని నెంబర్ల నుండి బ్యాంక్ సిబ్బంది అని చెప్పి సైబర్ నేరగాళ్లు అడిగిన వివరాలు అడిగితే అటువంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు కూడా బ్యాంక్ సిబ్బంది ఫోన్ల ద్వారా సమాచారం తీసుకోవాలని, సైబర్ నేరగాళ్ల వలలో పడరాదని ప్రజలకు సూచించారు। అంతేకాకుండా ఇంటింటికి కెనరా బ్యాంక్ సేవలు విస్తరించి మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు। సేవింగ్స్ ఖాతాకు, కరెంట్ ఖాతాలకు కానీ, హౌసింగ్ లోన్స్, వాహనాల లోన్స్, పర్సనల్ లోన్స్, ఎంఎస్ఎం వీటన్నింటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఉద్దేశంతోనే ఈ ర్యాలీని నిర్వహించామని తెలిపారు। ఈ ర్యాలీ విజయవంతమైనందుకు ధన్యవాదాలు తెలిపారు। ఎవరితోనూ ఫోన్ల ద్వారా కానీ, లేదంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి చాలా మంది మెసేజెస్ పంపిస్తున్నారు, SMS మెసేజెస్ పంపిస్తున్నారు, వాట్సాప్ మెసేజెస్ పంపిస్తున్నారు। వాటన్నిటికీ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వద్దని కోరుతున్నాం మేమంతా। ఎందుకంటే ఫ్రాడ్స్ అన్నీ జరుగుతున్నాయి। మ్యాక్సిమం సైబర్ ఫ్రాడ్స్, ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ ఫ్రాడ్స్, మన ఆధార్ నెంబర్ని షేర్ చేయడం వల్ల, దీనివల్ల అన్ని ఫ్రాడ్స్ జరుగుతున్నాయి। ఆ ఫ్రాడ్స్ అంతని నియంత్రించాలని మా ముఖ్య ఉద్దేశం। రోడ్ షో ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిపాజిట్స్ గురించి। సో మేము అందరికన్నా బెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నాము అండ్ అందరికీ అనుగుణంగా ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి మాకు। కెనరా ఏంజల్ అని చెప్పేసి ఫర్ ఉమెన్స్కి, కెనరా ఆస్పైర్ అని చెప్పేసి యూత్ స్టూడెంట్స్కి, సో సీనియర్ సిటిజన్స్కి, అలాగే ప్రతి ఒక్క ఏజ్ సెగ్మెంట్కి అందరికీ కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి। సో కంపేర్ టు పీటీ బ్యాంక్స్తో పోలిస్తే మా బ్యాంక్కి బెటర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇస్తాము। సో ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు రోడ్ షో చేయడం అనేది జరిగింది। దీంతో పాటు మా దగ్గర లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి। హౌసింగ్ లోన్ 8.15 నుంచి స్టార్ట్ అవుతుంది, అది వెహికల్ లోన్ 8.45% నుంచి స్టార్ట్ అవుతుంది। సో ఈరోజు ఎమ్మిగనూరు 1 and 2 బ్రాంచ్ మేనేజర్స్ ఆధ్వర్యంలో ఈరోజు రోడ్ షో చేయడం జరిగింది। సో సర్కిల్ ఆఫీస్ నుంచి, తిరుపతి సర్కిల్ ఆఫీస్ నుంచి సో మేమందరం టీమ్గా వచ్చాము। సో ఇక్కడ మనము ముఖ్యంగా ఉద్దేశం ఏమైనా సో రోడ్ షో కండక్ట్ చేసి ప్రజల్లో అవగాహన దీని మీద, సైబర్ క్రైమ్ మీద, అలాగే డోర్ టు డోర్ బ్యాంకింగ్ మా GM గారు IP మిథెన్సయ్య గారు డోర్ టు డోర్ సర్వీస్ కింద మా యొక్క కెనరా బ్యాంక్ యొక్క ప్రోడక్ట్స్, సో సేవింగ్స్ ఖాతాలకు సంబంధించి కానీ, కరెంట్ ఖాతాలకు సంబంధించి కానీ, సో అదేవిధంగా మనకున్న రీటైల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో హౌసింగ్ లోన్స్, వెహికల్ లోన్స్, పర్సనల్ లోన్స్, సో ఇదే విధంగా MSME ముద్రా లోన్స్ మీద కూడా అవగాహన సదస్సు కల్పించాలని ముఖ్య ఉద్దేశంతో మేము ఈ రోడ్ షో కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది। సో నిన్న కర్నూలులో జరగడం జరిగింది, సక్సెస్ఫుల్గా అందరూ ఆదరించారు ప్రజలంతా కూడా। సో అదేవిధంగా ఎమ్మిగనూరు సో ఈ క్లస్టర్ క్యాంప్లో ఈరోజు ఉదయం నుంచి మేము అన్ని బ్రాంచులని కలుసుకుంటూ డోర్ టు డోర్ బ్యాంకింగ్ చేసుకుంటూ సో దీన్ని విజయవంతంగా నడిపించుకొని తీసుకెళ్లడం జరిగింది। సో అదేవిధంగా ఈ రోడ్ షోని ఇంత విజయవంతం చేసిన మన కెనరా బ్యాంక్ సిబ్బంది, అదేవిధంగా ఎమ్మిగనూరు బ్రాంచ్ 1, బ్రాంచ్ 2 ఇద్దరు శాఖాధికారులు కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సో సెలవు తీసుకుంటాం।